టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ పాదయాత్ర కోటగుమ్మం సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్, సినిమా సెంటర్, కచేరీ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం సెంటర్ వరకు సాగింది. దారి పొడుగునా కార్యకర్తలు నారా లోకేష్ జిందాబాద్, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు. తన పాదయాత్రతో పార్టీకి ఊపిరిలూది పార్టీని బలోపేతం చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వం పార్టీకి భవిష్యత్ తరానికి ఎంతో అవసరమని అన్నారు. యువగళం పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర నెమరు వేసుకుంటూ చేస్తూ ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు రోజు తప్పితే ఏ రోజు కూడా పాదయాత్ర ఆగలేదు. ఈరోజు మనం రాష్ట్రానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం 2047 అని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ప్రణాళికలు వేయవలసిన బాధ్యత రథసారథి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ, ఎందువల్లంటే ఇటువంటి నాయకుడి వల్లనే కింద పడిన తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లెగడం జరిగింది. కారణం 3156 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ వల్లనే పార్టీ పైకి ఉవ్వెత్తిన లేచిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అటువంటి నారా లోకేష్ గారు భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా భవిష్యత్ తరం నాయకుడు, ఎంతో సపోర్ట్ కార్యకర్తలకు ఉండే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారు. మరి అటువంటి నాయకుడిని భవిష్యత్ తరం రథసారథిగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ బలోపేతం చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్ర సందర్భంగా 1వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పెడుతున్నారు. ఆయన నాయకత్వాన్ని సమర్థించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో బలీయంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ